జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటంటే ఇది కొలెస్ట్రాల్ అనేది చాలా ఎసెన్షియల్ సబ్స్టెన్స్ మన బతకటానికి. ఓకే. అది లేకపోతే మనం చచ్చిపోతాం. కొలెస్ట్రాల్ ఫ్రీ డైట్ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఏంటి మల్టిపుల్ సెల్స్ తో వచ్చిన ఇదనమాట. అంటే చిన్న చిన్న మనం గోడ కడితే ఇటుకలు ఎలా ఉంటాయో మనకి సెల్స్ ఒక్కొక్క కణం ద్వారా కొన్ని మిలియన్స్ ఆఫ్ కణాలు కలిపి మనకి స్కిన్ ఫామ్ అవటం, కొన్ని మిలియన్స్ కలిపి లివర్ ఫామ్ చేయటం, హార్ట్ అట్లా ఉంటాయి సెల్స్ అన్నది. ఈ సెల్ అన్నిటికీ ఒకదానికి దానికి మధ్యలో మెంబ్రేన్ ఉంటుంది, గోడ ఉండదు. ప్రతిదానికి మన అలమరాలో కిటికీలకి గోడలు ఎలా ఉన్నాయో ఆ సెల్ కూడా ఉండి లోపల సైటోప్లాజం అని సబ్స్టెన్స్ అని గ్రేట్ ఫ్యాక్టరీ అది. దీని నుంచి దానికి ఏది పడితే వెళ్ళకూడదు, దాని నుంచి దీనికి ఏది పడితే. అందుకే ఈ రెండుకి స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దేన్ని పర్మిట్ చేయాలి, దేన్ని పర్మిట్ చేయకూడదు అంటే ఇట్స్ ఎ మెకానిజం బియాండ్ ఇమాజినేషన్ ఫర్ అస్. ఇప్పుడు మామూలు మనిషి బ్రెయిన్కి అందేది కాదు ఇది. ఇదంతా మనం ఎంత స్టడీ చేసినా కూడా అంత మెకానిజం ఉందో నేచర్ నుంచి బిల్డ్ చేసింది అది అనమాట. అందుకని ఏమవుతుందంటే ఈ మెంబ్రెయిన్ సరిగ్గా ఉండకపోతే అది సెల్ చచ్చిపోతుంది, ఏది పడుతుంది లోపలికి వచ్చి. అలా మెయింటైన్ చేయాలంటే ఆ సెల్ మెంబ్రెయిన్ కొలెస్ట్రాల్ ఎసెన్షియల్ కాంపోనెంట్. అందుకని కొలెస్ట్రాల్ ఇస్ నాట్ బ్యాడ్, నథింగ్ ఈజ్ 100% బ్యాడ్. ఇది ఏమైనా పాయిజన్ కాదు, ఎండ్రినో లేకపోతే సైనడో కాదు. ఇది చాలా వరకు సబ్స్టెన్స్ ఏంటంటే అవి ఒక మోడరేట్ డోసులో దే సేవ్ అస్. తగ్గిన ప్రాబ్లం, ఎక్కువైనా ప్రాబ్లం. ఇప్పుడు ఇందాక నేను గుడ్ కొలెస్ట్రాల్ అని ఒక మాట వాడాను. కొలెస్ట్రాల్లో 2 రకాలు చూస్తాం. బ్యాడ్ కొలెస్ట్రాల్ గురించి మాట్లాడాం. ఇప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ అంటే అది ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత మంచిది అని అనుకునేవాళ్ళం. కానీ ఈ మధ్య గుడ్ కొలెస్ట్రాల్ అనేది కూడా ఒక లెవెల్ దాటితే డేంజర్, వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారని వచ్చినాయి స్టడీస్. సో దేనికంటే ఓ 40 to 60 ఆ రేంజ్లో ఉంటేనే అందం. అంతకంటే దాటితే మనకు ఇప్పుడు దాకా మేము కూడా అనుకునేవాళ్ళం, రీసెంట్గా కూడా హెచ్డిఎల్ ఎక్కువ నీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తక్కువే అని చెప్పేవాళ్ళం ఒక ఫ్రెండ్కి. కానీ చూసిన తర్వాత నేను చాలా రాంగ్ చెప్తున్నా కదా, సైంటిఫిక్ పర్సన్ అయ్యుండి. బట్ మనం తగ్గించడానికి ఏమీ లేదు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్కి. మరీ ఎక్కువ ఉంటే కొద్దిమంది ఉంటారు. అయితే కామనెస్ట్ ఏంటంటే మనకి ఆ గుడ్ కొలెస్ట్రాల్ అనేది తక్కువ ఉంటుంది. ఆ 40-60 రేంజ్లో ఏమవుతుందంటే అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు 60 కంటే ఎక్కువనే డేంజరే. మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 40 కంటే తక్కువ ఉంటుంది. మనకి అందరికీ 20, 25, 30 అలా ఉంటుంది. ఓన్లీ ఫ్యూ పీపుల్ హవ్ గాట్ 40 to 60. ఏంటంటే ఏషియన్స్కి జెనెటిక్గా మనకు తక్కువ ఉంటుంది చాలామంది. ఇంకా మెడిసిన్ సరైన రాలా, సోకాల్డ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మీద పనిచేసే రాలా. ఇప్పుడు మనం వాడేవన్నీ కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మీద పనిచేసే మెడిసిన్సే మనం వాడేవన్నీ కూడా. ఈ ఇంక్లిజరాల్ అనండి, రోజువాస్టాటిన్ అనండి, సిమాస్టాటిన్ అని. ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ ఎలా తగ్గించుకోవచ్చు సార్? ఎలా తగ్గించుకోవాలంటే అసలు ఇందాక కొలెస్ట్రాల్ రైజ్ అవటానికి కారణం ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్. కొన్ని ప్రధానికి ఏంటంటే ఇది ఈ మెటబాలిజం ఆఫ్ ఫుడ్, మన తిన్న ఫ్యాట్ మెటబాలిజంలో ఫామ్ అవుతుంది. అది దాని మెటబాలైట్ చేసే ఎంజైమ్స్ తగ్గినా ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుంది. జెనెటిక్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ లివర్లో బై బర్త్ కొన్ని ఎంజైమ్స్ ఉండవు, ఉన్నప్పుడు ఇలా చాలా కొలెస్ట్రాల్ ఉండదు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కన్వర్ట్ అయిపోతుంది, ఉండిపోయి చాలా పెరుగుతుంది. అట్లా జెనెటిక్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. దానికి మనం నిజంగా చేయగలిగే తక్కువ ఇంక్లిజరాన్ ఇలాంటి ఏదైనా, లేకపోతే కొత్తగా వస్తున్నాయి కదా జీన్ ట్రాన్స్ఫర్స్ అని, అటువంటి వాటితో ఏమైనా హెల్ప్ ఉండొచ్చు. తర్వాత రెండోది వచ్చేది మెటబాలిక్ రీజన్స్ అంటారు. మెటబాలిక్ అంటే మన సిస్టమ్ అన్నీ పనిచేస్తున్నాయి కానీ కొన్ని హార్మోనల్ డిస్టర్బెన్స్ మూలాన మెటబాలిజం సరిగ్గా పద్ధతిలో వెళ్లకుండా ఎక్కువ ప్రొడ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కంట్రోల్ లేదనుకో కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతుంది. అలాగే థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పని చేయకపోతే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇలాంటి డిస్టర్బెన్స్ అవి రెండో రీజన్. మూడో రీజన్ వచ్చేటికి మనం తినే ఫుడ్. ఇప్పుడు వీటన్నిటికీ ఏంటంటే మనం తినే ఫుడ్ని మోడరేట్గా చేసి, ఆయిల్స్ తగ్గించి, అలాగే కొంత ఎక్సర్సైజ్ చేసి మోడరేషన్లో ఉంటే కొంతవరకు కంట్రోల్ చేయగలం. ఇంకా 4th కాజ్ అంటావా, మనకు తెలియంది